తులారాశి వారికి ఈ వారం రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో చంద్రుతో కలిసి ఉన్నారు. షష్టమ రాహువు, అష్టమ గురువు, భాగ్యచంద్రుడు, దశమంలో నిలిచిపడ్డ కుజుడు, వ్యయంలో కేతువు. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఈ వారం వారికి బాగుంటుంది. వ్యాపారపరంగా విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారాల్లో కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. స్వయంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అని చెప్పవచ్చు. ఈ వారం కష్టే ఫలి అన్నట్టుగా మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మారే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నించుకోవచ్చు. మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఏమీ వాతావరణం నెలకొంటుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కొంత సమయం తీసుకుని వెళ్ళడం చెప్పదగినది. నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ప్రయత్నించవచ్చు. లోన్ మంజూరు అవుతుంది. వాహన యోగం ఉంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. అయితే ఏవో చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం గోచరిస్తుంది. అవి ఎలా ఉన్నా కూడా బంధుమిత్రులతో ఒక సఖ్యత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి తోడు సహాయంతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈ వారం నెరవేర్చే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా భంగం కలిగించాలంటే కూడా అది సాధ్యపడదు. కాబట్టి వృత్తి ఉద్యోగాల వ్యాపార పరంగా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా బాగుందని చెప్పచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఎప్పటి నుండో ల్యాండ్ అమ్మాలని అనుకుంటారు. అది అలా పెండింగ్ పడుతూ వస్తూ ఉంటుంది. అది ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీకు ఏదైతే రావాలనుకుంటారో అది ఈ వారం వచ్చే అవకాశం బాగుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. గతంలో కంటే ఏవైతే ఆగిపోయిన ప్రాజెక్టులు ఉండొచ్చు, సేల్స్ పరంగా కావచ్చు, ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. దాని పరంగా అడుగులు వేయండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ పరంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 6 రాహు, 8 గురువు, తృతీయ షష్టాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు, వక్రించి ఉన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. అయితే అవి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండవు. చిన్న చిన్న ఉన్నా అవి సమస్యపోతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్ అనేది ఏర్పడుతుంది. సహోద్యోగస్తులు కావచ్చు, పై అధికారులు కావచ్చు, వారి వలన ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. కొన్ని జాగ్రత్త వహించండి. అలాగే రాత పరీక్షకు సంబంధించినవి అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. అయితే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. జాతకాన్ని పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. లేకపోతే జాతకం బాగానే ఉంది, ఒక 30 పాయింట్లు వస్తాయి, వివాహం చేసుకోవచ్చు అని కాకుండా క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్ళడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి చూసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తర దీపారాయణ చేయండి. ఇంట్లోనూ ఆఫీస్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ గుగ్గిలం వేయండి. ఏదైనా నరదిష్టి ఉంటే తొలగిపోతుంది. ఎందుకంటే మీకు నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ చేతిలో రూపాయి అంటే ₹1,00,000 ఫీలింగ్ అందరికీ కలుగుతుంది. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఎంత వ్యాపారం అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తున్నారు అది ఎవరికి తెలియదు. మీరు బాగున్నారు, మీరు బాగా సంపాదిస్తున్నారు అనే నరదిష్టి మటుకు ఎక్కువగా ఉంటుంది. నరదిష్టికి రాళ్ళు కూడా పగులుతాయన్న సామెత కూడా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో
కొన్ని వ్యవహారాలని గోప్యంగా ఉంచడం కూడా చెప్పదగిన విషయం. ఈ రాశివారు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసుకోవడం చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.